కొండమల్లేపల్లి. నేను ఇక్కడే జాబ్ చేస్తుంటా, గవర్నమెంట్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేస్తున్నాను. మా మేడం తెలుగు లెక్చర్గా ఉంది. మాకు 2015లో ఈ అవకాశం ఎల్ఎస్ఆర్ ఇద్దరం చిన్ననాటి స్నేహితులం, మావయ్య కొడుకు అవుతాడు, వాళ్ళ సిస్టమ్ ఏమో. కానీ మీ అవకాశాన్ని గవర్నమెంట్ జాబ్ అనే ఒక చిన్నప్పటి నుంచి మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది జాబ్ వస్తున్నారు. సో జాబ్ అనే క్రేజ్లో పడి 2015 ఈ అవకాశం వచ్చినా కూడా మేము టేకప్ చేయలేదు. కారణం ఏంటంటే అప్పటికే నాకు ₹1,00,000 పైబడి శాలరీ వస్తూ, సో ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు ఎన్నో వస్తూ పోతుంటాయి కాబట్టి అదే పోకు ఇది కూడా చెందిందేమని చెప్పి కేవలం తెలుసుకోలేక, ఇలాంటి మీటింగ్ వచ్చి తెలుసుకోలేక, దోస్తు చెప్పిన మాటని నేను చాలా చిన్నగా చూసి వెంటబడుతుంది కాబట్టి దాని విలువ అర్థం కాలేక నేను ఈ యొక్క అవకాశాన్ని జారవిడ్చుకోవడం జరిగింది. తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేక మేమిద్దరం ఆ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 1 సంవత్సరాల క్రితం ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చి, సో ఇలాగ మీటింగ్ సైదుల్ సార్ నాకు ఫస్ట్ గురువు వెస్టైన్లో. సో సైదుల్ సార్ ఇలాంటి కింద కూర్చొని ఒక రోజు హైదరాబాద్లో హైతనగర్ దగ్గర మీటింగ్ విని, ఆ మీటింగ్ విన్న తర్వాత గొప్పదనం, వెస్టేజ్ యొక్క గొప్పదనం అర్థమైన తర్వాత దీంట్లో మనం కట్టించేది లేదు, ఎవరితో కట్టేది లేదు. సో మనం వాడుకుంటూ నలుగురికి షేర్ చేసిన ఉద్దేశంతో, సో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ప్రొడక్ట్. రెండవది, దీంట్లో ఎవరితో డబ్బు కట్టించేయలేదు, భయం లేదు. మూడవది, నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు చాలామంది వేల మంది చదువుకుంటూ వెళ్తున్నారు. 24 సంవత్సరాల్లో జాబులు లేక చాలామంది ఇదే హైదరాబాద్లో అడ్డాకూలీలో కూడా కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది సెటిల్ అవుతుంది. ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాం. ఈ అవకాశం మనం తీసుకుంటే మన ద్వారా నా స్టూడెంట్స్ కూడా అవకాశం ఇప్పించవచ్చని, నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చు. మనం కూడా నా స్నేహితులు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతుంటూ మనం ఎదగడమే కాకుండా మనం కూడా ఎదిగే అవకాశం ఉంది. కేవలం ₹1,00,000, ₹1,50,000 నా ప్రజెంట్ శాలరీ, ఇంకా 15 సంవత్సరాల సర్వీస్ ఉన్నా. నేను లాంగ్ లీవ్ పెట్టి ప్రస్తుతం అంటే ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను. ఒక 8 నెలలు వెస్టేజ్ యొక్క గొప్పదని అర్థమైన తర్వాత లాంగ్ లీవ్ పెట్టాను. అర్థం కాకముందు 9 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒకసారి ఆలోచించండి, జాబ్ మైండ్ సెట్ మనం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాగా చదవాలి, ఉద్యోగం చేయాలి, బాగా చదవాలి, ఉద్యోగం చేయాలి. 24 సంవత్సరాలు సార్ నా జాబ్ తక్కువే కాదు, కానీ జాబ్లో పొటెన్షియాలిటీ నాది కేవలం ఒక వ్యక్తిని రోజుకి 8, 9, 10 గంటలు డ్యూటీ చేస్తే నాకు ₹1,50,000 ఇప్పుడు వస్తుంది. సో కానీ నేను ఒకవేళ 6 నెలలు హెల్త్ బాగా ఇంట్లో కూర్చుంటే జీరో ఇన్కమ్ నాకు. 6 నెలలు లేకపోతే నా పరిస్థితి అలా ఉంది. ఒకవేళ నేనే లేకపోతే నమ్ముకున్న భార్య, పిల్లలు, కుటుంబం అంతా కూడా రోడ్డు పడుతుంది. సో నేను ఉన్నప్పుడైనా ఏదైనా వాళ్ళకి ఏదైనా చేయాలి, డబ్బు వస్తుంది అయిపోతుంది. సో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వెస్టేజ్ గొప్పగా అర్థం చేసుకొని, జనరేషన్ ప్లాన్ అర్థం చేసుకొని ఈరోజు మేము ఇద్దరం పనిచేస్తున్నాం. సో హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా క్లారిటీ తీసుకొని రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి, మీరు బ్రతుకుతూ ఎక్కువ మందికి నిరుద్యోగులు, చిరుద్యోగులకి ఈ అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.